హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గురుటెచింటెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బోట్ స్టోన్ 352 ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూస్తాం. మీకు బోట్ వాళ్ళు ప్రీవియస్గా 350 వర్షన్ అయితే ఉంది, దానికి ఎక్స్టెన్షన్ వర్షన్గా 352 అయితే లాంచ్ అయితే చేశారు. మీకు నా చేతిలో ఉండేది 352 బాక్స్ అయితే ఇది. పైన వచ్చేసి మీరు బ్లూ కలర్ కాబట్టి ఇది బ్లూ కలర్ అయితే మెన్షన్ చేశారు. మీకు బ్లాక్ అయితే బ్లాక్ అండ్ గ్రే అయితే గ్రే కలర్ అయితే మెన్షన్ చేస్తారు. మొత్తం 3 కలర్స్ అయితే ఉంటుంది. ఇది మీకు ఇక్కడ పైన కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు, చూద్దాం. ఇది 10 వాట్స్ స్పీకర్ అయితే ఇది IPS X7 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మీకు సిలిండ్రికల్ డిజైన్ అయితే ఉంది. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి బోట్ స్పీకర్ ఇచ్చేసి 4 స్పెక్స్ అయితే ఇచ్చారు. ఇది మీకు ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంటుంది. మీకు వాయిస్ అసిస్టెంట్ కాల్స్ రెండు అయితే యూస్ చేయొచ్చు. ఇది టోటల్ 12 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మల్టీ కనెక్టబిలిటీ అయితే ఇచ్చారు. TWS 2X ఇంపాక్ట్ అయితే ఇచ్చేసారు. SAMలెస్ ప్లే. మీకు పైన బోట్ లోగో వచ్చేసింది. కింద వచ్చేసి దీని ప్రైజింగ్ వచ్చేసి చెప్తా చూడండి. బాక్స్ మీద వచ్చేసి 3490 అయితే ఉంటుంది. బట్ మనకు ఆన్లైన్లో అమెజాన్లో ఇది వచ్చేసి మీకు 1200కి డిస్కౌంట్స్ టైంలో, నార్మల్ టైంలో అయితే 1600 1700 అయితే ఉంటుంది. మీరు డిస్కౌంట్స్లో తీసుకోనికి అయితే ట్రై చేయండి. కింద అమెజాన్లో 3 కలర్స్ అయితే లింక్స్ అయితే ఇస్తాను, చూడండి. 350కి 352కి డిఫరెన్సెస్ ఏమేముంది, సౌండ్ అండ్ బేస్ టెస్ట్ మొత్తం అయితే చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి అయితే చూద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ పైన స్పీకర్ ఉంది. ఏం తీద్దాం. మీకు స్పీకర్ అయితే పక్కన మీకు ఏమేమి వచ్చినాయి చూద్దాం. మీకు ఇక్కడ వారంటీ కార్డ్ అండ్ బోట్ మోడల్ సిరీస్ ఒక మోడల్ డిజైన్స్ హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చారు. మీకు మాన్యువల్ అయితే ఇచ్చారు. మీకు 2 కేబుల్స్ అయితే వచ్చినాయి. మీకు ఏ నార్మల్ ఛార్జర్ టైప్-C కాదు, ఇది నార్మల్ అయితే వచ్చేసింది. మీకు ఆక్స్ కేబుల్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. మొత్తం మీకు ఆక్స్ అని అయితే మీకు అడాప్టర్ అయితే ఇందులో రాదు. మీరు అడాప్టర్ సపరేట్ అయితే తీసుకోవాల్సిందే. మీకు ఇంకా మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇవన్నీ పక్కన అయితే పెడదాం. ఇప్పుడు మనం స్పీకర్ అయితే చూద్దాం. స్పీకర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నా చేతిలో ఉండేదే బోట్ స్టోన్ 352 మోడల్ అయితే ఇది. మీకు 350 కూడా సేమ్ ఇలానే ఉంటుంది, పెద్ద చేంజ్ అయితే ఉండదు. మీకు ఛార్జింగ్ పోర్ట్ కానీ మీకు TWS కార్డ్ అంతా అయితే ఇలా ఉంటుంది. బట్ మీకు కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయితే చేశారు. మీకు బటన్స్ ఫార్మాట్ డిజైన్ అయితే మీకు అవి లోపలికి ఉంటాయి, ఇవి పైకి అయితే ఉన్నాయి, అదొకటి చేంజ్ చేశారు. మిగిలినంతా సేమ్ అండ్ కలర్స్ అయితే చేంజ్ చేశారు. మీకు ఇది వచ్చేసి మొత్తం పైన అయితే 2 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుంది. మీకు గ్రిల్ అయితే పైన ఇచ్చేసారు. మీకు గ్రిప్ కోసం మీకు వెయిట్ పడినా కూడా మీకు క్యారీ అయితే చేయొచ్చు, నీట్గా ఉంటుంది. 500 గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది. మీకు పైన వచ్చేసి బోట్ లోగో అయితే ఇచ్చేసారు. కింద వచ్చేసి కింద కూడా సేమ్ బోట్ లోగో అయితే ఇచ్చేసారు. మీకు ఇటు సైడ్ వచ్చేసి మీకు ట్యాగ్ అయితే ఉంది. ట్యాగ్ అండ్ బోట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే మీకు చార్జర్ పిన్, ఆక్స్ కేబుల్ అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మొత్తం బ్లూటూత్, ఆక్స్ అండ్ TWS కార్డ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంతో మీకు FM అయితే ఉండదు. మీకు ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ మైనస్ అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ మీకు ప్లే అండ్ పాస్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. ఇప్పుడు ఆన్ అయితే చేద్దాం. మీకు ఇప్పుడు బటన్ ఫంక్షనాలిటీ అయితే చూడండి. మీకు ఇది పవర్ ఆన్, వాల్యూమ్ మైనస్ అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ ప్లే అండ్ పాస్ బటన్ అయితే ఇదే. మీకు ఇక్కడ పవర్ ఆన్ చేసి ఇక్కడ 4 ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్క ఇండికేటర్ లైట్ బ్యాటరీ ఛార్జ్ తగ్గే కొద్ది ఒక్కొక్కటి ఈ 4 ఇండికేటర్ లైట్స్ వస్తే మీకు ఫుల్ పర్సెంటేజ్ ఉన్నట్టు. ఒక్కొక్క పర్సెంటేజ్ డ్రాప్ అయితే 25% ఛార్జింగ్ అయితే డౌన్ అయితే ఉంటుంది. మీకు పవర్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంటుంది. మీకు పేర్ అయితేనే వన్స్ ఇట్ స్టేబుల్గా అయితే నిలబడుతుంది. మీకు కాల్ ఆన్సర్ చేయనీకి అండ్ ప్రెస్ చేయనీకి అయితే మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆన్ అవుతుంది అంటే ఎత్తని మళ్ళీ కట్ చేయనీకి. మీకు రిజెక్ట్ చేయాలంటే 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. మీకు డబల్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఈ బటన్ డబల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు కాల్ అనేది అయితే రివర్స్ అయితే వెళ్తుంది. మీకు వాల్యూమ్ ప్లస్ బటన్ షార్ట్ చేస్తే వాల్యూమ్ ప్లస్ అంటే సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ మైనస్ చేస్తే సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు లాంగ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, ప్లస్ అయితే మైనస్ అయితే ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. మీకు ఇది వచ్చేసి ప్లే అండ్ పాస్ కూడా బోత్కి అయితే యూజ్ అవుతుంది. మీకు పవర్ ఆన్ బటన్ వచ్చేసి బ్లూటూత్, ఆక్స్, TFC కేబుల్ అయితే చేంజ్ కానికైతే ఇదే. మీకు ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం, సౌండ్ ఎలా వస్తుంది అయితే చూస్తాం. ఇప్పుడు సాంగ్ ఒక ట్రైలర్ అయితే ప్లే చేస్తాను. మీకు వాయిస్ అంతా ఎలా వస్తుంది అయితే చూద్దాం. మన సెలబ్రిటీ అందులో అమర్కస్ వై దే హావ్ స్టాక్ ఏం బ్రో అగో కల్లా జల్దీ బూమరాంగ్ అటం సరిగా నిల్చోనికనే అయితే లేదు. ఇంతగానే ఎందుకు తాగినావురా భయ్? ఊపిల్లా ఊపి. నాకు ఇష్టం ఆల్కహాల్. ఊపిరా ఊపు. ఎందుకు నువ్వు ఎవరో నోట్లో పెట్టావు? అది ఫ్రెష్ స్ట్రా. ఈజ్ దట్ స్ట్రా ఫ్రెష్ ఆర్ నాట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అరే ఆల్కహాల్ లిమిట్ చూడాలరా అన్న. లిమిట్ అన్న లిమిట్ అంటాడు. లిమిట్ 6 గంటలకే అటే. ఏమరా సార్ని రమ్మంటావా? సార్ నా పిలువు బొచ్చు. మీ సార్ పైసలతో ఆయన మా అయ్య పైసలతో ఆయన మేము. అరే హరాస్మెంట్ చేయ కాపు. ఇంతకు ఏడిపోతున్నావు చెప్పు. షూటింగ్. ఏం షూటింగ్? హీరో DJ టిల్లు.
హీరోనెవరు? పూజ హెగ్డే. పూజ హెగ్డే నిజంగా? అని నేను అనుకుంటాను, మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. అన్నా మన సినిమాలు చేస్తలేదు ఆమె. ఎందుకంటే నాకేం తక్కువైంది? నీకు తక్కువ కాదన్నా, ఆమెకు పనులు ఎక్కువైనాయంట. షీ సో బిజీ. బొచ్చు ఖాళీగా ఉన్నారు, మనకు కూడా వద్దు. ఒక్క నిమిషం ఆగా పటేల్, ఇప్పుడు ఇంత హీరోయిన్ ఎవరు? ఆల్రెడీ వచ్చి లొకేషన్ లో వెయిట్ చేస్తా. ఆమెకి చెప్పు, నువ్వు మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు, డైరెక్టర్ యాక్షన్ చెప్పి లోపల మనం డైలాగ్ చెప్పేస్తాం, అట్లా ఉంటది మనతో. సరే సరే నడు పోదాం. అలా డ్రాప్ చేస్తారా? నేను నీకేమన్నా డ్రైవర్నా? నడవాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు గవర్నమెంట్ రూల్స్ తెలియదు. దామ అయితే పబ్లిక్ కి మంచినీళ్ళు ఇవ్వాలా, గలీజ్ అవుతూ లొకేషన్ ఇచ్చి పెట్టాలా, సింపుల్. చాలా రూల్స్ మాట్లాడుతున్నావు, నడు బండకి. స్పెసిఫికేషన్ చెప్తే చూడండి, ఇది వచ్చేసి బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది. మీకు కనెక్షన్ అనేది ఎక్కడ డ్రాపింగ్ అయితే లేదు. సాంగ్స్ ప్లే చేసి చూశాను కదా, మీకు సౌండ్ అనేది చాలా క్లియర్గా వస్తుంది, ఎక్కడ డ్రాపింగ్ అయితే లేదు. ఇది మీకు ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంది, మీరు కాల్స్ అయినా మాట్లాడచ్చు, ప్లస్ ఫోన్స్ వాయిస్ అసిస్టెంట్ అయినా యూజ్ చేయొచ్చు, బోత్ అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఇది వచ్చేసి 500 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. 550 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం వెయిటీగా అనిపిస్తుంది, బట్ పట్టుకోవడానికి అయితే గ్రిప్ అయితే బాగుంటుంది. మీకు ఈ సర్ఫేస్ ఉంది కాబట్టి జార్ అయితే ఎక్కడ జార్ అయితే. ఇది IPS 7X7 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీరు వాటర్ దీని మీద పడినా మీరు క్లీన్ చేసి అయితే యూస్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు ఇది అప్ టు 12 hours ప్లేబ్యాక్ అన్నారు, బట్ 12 hours అయితే రాదు. మీకు ఇది TWS ఫంక్షన్ అయితే ఉంది, అంటే మీకు సేమ్ ఇట్లాంటి స్పీకర్ ఇంకొకటి తీసుకొని 2 యూస్ చేసి స్టీరియో సౌండ్ అయితే వినొచ్చు, అంటే 2 స్పీకర్స్ అట్ ఎ టైం ప్లే చేసి అయితే వినొచ్చు, దానికైతే ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది వచ్చేసి ప్రైజింగ్ వచ్చేసరికి మీకు 3500 అయితే ఉంటుంది. మీరు అమెజాన్లో నార్మల్ డిస్కౌంట్ టైంలో 1200 ఉంటుంది, నార్మల్ టైంలో అయితే 1700 ఉంటుంది. మీరు 1200 ప్రైస్ ఉన్నప్పుడు తీసుకొని అయితే ట్రై చేయండి. 1900 అయితే మీరు 1700 అంటే డబుల్ అయితే వేస్ట్ చేసినట్లే. దీని బ్యాటరీ వచ్చేసి 2200 mAh అయితే వస్తుంది. మీకు ఇది ఫుల్ ఛార్జ్ నీకు 0 నుంచి 100%, అంటే 0 నుంచి 104 లైట్స్ మొత్తం ఫుల్ ఛార్జ్ కానీ ఇది 2 hours అయితే పైన అయితే తీసుకుంటుంది. మీకు ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసి మీరు దాదాపు 10 hours ప్లేబ్యాక్ అయితే ఈజీగా వినొచ్చు. ఇది 12 hours ఇచ్చారు, బట్ 12 hours అయితే రాదు. 60 to 70% వాల్యూమ్లో ఉంటే 12 hours వస్తుంది. మీకు అంతకన్నా 100% వాల్యూమ్తో అయితే మీకు మ్యాక్స్ 10 hours అయితే వస్తుంది, అంతకన్నా ఎక్కువ అయితే రాదు. మీరు రూమ్స్లో వరకు సాంగ్స్ ఇన్నికి అండ్ కాల్స్ మాట్లాడడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా నీట్గా అయితే ఉంది. మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా నీట్గానే అయితే వర్క్ అవుతుంది. మీకు ఇప్పుడు బోట్ 352కు మెయిన్ డిఫరెన్స్ అయితే చెప్తా చూడండి. మీరు జస్ట్ బిల్డ్ క్వాలిటీ ఒకటి చేంజ్ అయితే చేశారు, మీకు సేమ్ సౌండ్ క్వాలిటీ సేమ్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుంది. దీంతో 10 watts, దాంతో 10 watts. మీకు బ్యాటరీ 2200 mAh అండ్ 350లో కూడా 2200 mAh, 12 hours ప్లేబ్యాక్, 12 hours ప్లేబ్యాక్ మొత్తం సేమ్ అయితే ఇచ్చారు. బట్ ఇది జస్ట్ ఒక చిన్న డిజైన్ అయితే చేంజ్ చేసి అయితే మార్కెట్ అయితే వదిలారు. నాకైతే పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు. మీరు తీసుకోవాలనుకుంటే 350 అయినా తీసుకోండి, 352 అయినా తీసుకోండి, రెండు సేమ్, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇది కొంచెం మోడల్ అయితే ఇంక్రీజ్ చేశారు. మీరు డిస్కౌంట్ సేల్స్లో చూసుకొని మీకు ఏదైతే మీకు లెస్ ప్రైస్కి అయితే అవైలబిలిటీ ఉంటుందో, మీకు బోట్ స్టోన్ 350 కానీ 352 తీసుకోవాలనుకుంటే రెండు అయితే సేమ్, పెద్ద డిఫరెంట్ అయితే నాకేమనిపించలేదు. సౌండ్ క్వాలిటీ కానీ ఈ బటన్ ఫంక్షనాలిటీ కూడా అంతా సేమ్, జస్ట్ డిజైన్ ఒకటి చేంజ్ చేశారు, మిగిలినంత యాజ్ ఇట్ ఈస్ కాపీ టు కాపీ అయితే చేశారు. ఎందుకు వీళ్ళు 352 అని తెచ్చి మార్కెట్లోకి రిలీజ్, పెద్ద డిఫరెంట్ అయితే నాకేమనిపించలేదు. మీరు ఏది ప్రైస్ తక్కువ ఉంటే అదైతే తీసుకోండి, నీకైతే ట్రై చేయండి. మీరు ప్రైస్ ఎక్కువ పెట్టి మోడల్ అని చేంజ్ అయితే డబ్బులు అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. బోత్ ఆర్ అయితే సేమ్.
ఇది ఫ్రెండ్స్ బోట్ 352 ఒక అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.